ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ నేను చదివిన నేను. అందులో చాలా రకాల అంశాలు ఉన్నాయి. అధికారం ఎందుకు కొందరి చేతిలో ఉన్నది, కారణం ఏమిటి? నిజంగానే ఎందువల్ల 1947 స్వతంత్రం వచ్చింది మొదలు ఇవాళటి వరకు కీలకంగా పై వర్గాల వారి చేతుల్లోనే, పై కులాల చేతుల్లోనే ఎందుకు కేంద్రీకృతమైనది, కారణం ఏమిటి? స్వాతంత్ర ఉద్యమంలోనే వాళ్ళ ఆధిపత్యం అది, వాళ్ళ చేతుల్లో ఉద్యమం అది. కింద వాళ్ళని కలుపుకోవడం జరిగింది. వాళ్ళు లేకపోతే సక్సెస్ అవ్వదు. మొత్తం భారతదేశం కలిసి ఉండాలి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అది గాంధీ ఎజెండా. మిగతా వాళ్ళకంటే భిన్నంగా గాంధీ భారతదేశాన్ని కుల సమాజంగా, మత సమాజంగా చూశాడు. వాస్తవంగా అది మార్క్స్ ఉద్దేశం. భారతదేశం కుల సమాజం, మత సమాజం. కార్ల్ మార్క్స్ రాశాడు. మీరు చదివింది? నేను రాశాను. చదివారు మీరు దాన్ని? నేను చదవడమే కాదు, 4-5 ఆర్టికల్స్ భారతదేశం మీద రాశాడు ఆయన. 1957 తర్వాత వచ్చినటువంటి తిరుగుబాట్లని 1857లో అది చూసిన తర్వాత ఏంటి వీళ్ళకి తిరుగుబాటు చేసే శక్తి ఉందా? ఆయన ఉద్దేశంలో తిరుగుబాటు చేయరు భారతీయులు, సబ్మిసివ్గా ఉంటారు. మరి వీళ్ళు ఎవరు ఇందులో ఉన్నది ఏంటి అనే ఉద్దేశంతో ఆయన స్టడీ చేశాడు. స్టడీ చేసి ఒక అమెరికన్ జర్నల్కి ఆయన బ్రతుకుదెరువు కోసం ఆర్టికల్స్ రాసేవాడితో కాంటాక్ట్, నెలకు ఒక 2-3 ఆర్టికల్స్ రాస్తారు. వాళ్ళు ఏదో ఇంత పే చేస్తారు ఆయనకి. అట్లా కాంటాక్ట్ చేసుకొని ఆర్టికల్స్ రాస్తూ, అప్పుడు ఇంగ్లాండ్లో బోల్డ్ అంత మెటీరియల్ బ్రిటిష్ మ్యూజియంలో దొరుకుద్ది భారతదేశం మీద. అది చదువుకుంటూ రాస్తూ ఆయనకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, భారతీయులు ఒక కులం కింద ఒక్కలం ఉన్నారు కాబట్టి మార్పుకు బోరువాడు. పైవాడు చెప్పినట్టు కింద వాడేటాడు, వాడి పైన అందు చెప్పుకుంటూ వినుకుంటుంటారు. వాళ్ళందరినీ ఐక్యం చేసేది అని ఒక మాట అంటాడు. హనుమాన్కి ఏదో మాట వాడాడు. ఈయన ఆ హనుమాన్ పైనుండి వీళ్ళందరినీ కూడా ఆ మతం అనేటువంటి దృష్టితోటి ఆయన వాళ్ళు అందరూ దాని మాట వింటారు, మతం మాట వింటారు. మతపరంగా నువ్వు వింతేనయ్యా, నువ్వు పని చేసుకోవాలా, ఈ దేవుడు చెప్పిన మాట, నువ్వు ఈ పనే చేయాలి, నువ్వు గొడవలే నెయ్యాల, నువ్వు చెప్పులే కొట్టాలా, నేను పైనే ఉండాలా, దేవుడు నిర్ణయించింది అని అంటారు. అది వాళ్ళు వింటారు. అలా వాళ్ళు భారతదేశాన్ని నడిపించుకుంటూ ఉంటారు. అంటే మన ధర్మశాస్త్రాన్ని చెప్పిండు ఆయన. చెప్పాడు. చెప్పి ఇదే విధంగా వాళ్ళు ఉంటారు. అది పోనంతకాలం భారతదేశానికి అభివృద్ధి ఉండదు. బ్రిటిష్ వాడు ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది? వీడంత అభివృద్ధి, బ్రిటిష్ వాడి అభివృద్ధి వాళ్ళకి రాలే. ఎందుకు రాలే? వాళ్ళు ఈ కులం మీదనే ఆధారపడి ఉన్నారు. వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటాడు. కొన్ని విషయాలు మేము చరిత్రకారులను ఒప్పుకోమనుకోండి. అయినప్పటికీ కులం అనేటువంటి మతం 2 ప్రధానమైనటువంటివి అని ఆయన ఉద్దేశం. 1857లో వీళ్ళందరూ కలిసి పోరాటం చేయటం, అది ఆయనకు ఆశ్చర్యం వేసింది. తిరుగుబాటు చేయరు అనుకున్న వీళ్ళు చేశారు. దాన్ని అందుకోసమే మొదటి స్వాతంత్ర పోరాటం అని దానికి పేరు పెట్టాడు. స్వాతంత్ర పోరాటం ఇక్కడ బిగిన్ అయింది అని అంటాడు. నడిపించింది ఆర్మీ వాళ్ళే నడిపిస్తున్నారు. అయినప్పటికీ స్వాతంత్ర పోరాటం అక్కడ బిగిన్ అయింది అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. వాస్తవంగా తర్వాత మనం చూస్తూ ఉంటే, అంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేంతవరకు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కాంగ్రెస్ పార్టీ అవగాహనలో కొంత మార్పు వచ్చింది. భారతదేశంలో రకరకాల కులాలు, మతాలు ఉన్నాయని వాళ్ళు అప్పుడు అనుకున్నారు. అంతవరకు దాకా వాళ్ళు అనుకొని వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి అని కాంగ్రెస్ అనుకోవటం జరిగింది. ఆ టైంలో మహాత్మా గాంధీ వచ్చి, మీరు చూడండి, మహాత్మా గాంధీకి లెనిన్కి ఒకళ్ళకొకళ్ళు తెలుసు. లండన్లో మాట్లాడుకోలే. ఈయన రష్యా నుంచి
ఈయన ఇండియా నుంచి అని చదువుకునే వాళ్ళు ఒకే బెంచ్ మీద కూర్చొని చదివినారని అంటారు బ్రిటిష్ మ్యూజియంలో. ఆయన అటు చదువుకుంటే ఆయన చదువుకుంటూ ఉన్నాడు. లెనిన్ వెంటనే 16లో వచ్చే వరకు ప్రపంచం మొత్తం మీద పేరు సంపాదించుకున్నాడు, నాయకుడు అయ్యాడు. అప్పుడు గాంధీ నోటీస్కి ఆయన వచ్చాడు. కాబట్టి లెనిన్ ఏం చేస్తాడు అక్కడ, రైతుల్ని కార్మికుల్ని ఐక్యం చేసి ఇంగ్లాండ్ రష్యన్ రెవల్యూషన్ తీసుకురాగలిగాడు. కాబట్టి ఏమనుకోండి ఏమంటే రైతుల విషయం పట్టించుకోవాలనుకున్నాడు గాంధీ. 1915లో మొత్తం భారతదేశం తిరిగిండు, 15కి తిరిగిండు. తిరిగిన తర్వాత ఆయన కనపడింది ఏంటంటే, మన రాయలసీమ నుంచి పోతాడు రైల్లో, మద్రాసు వరకు పోయి తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు రైల్లో చూస్తే రాయలసీమ రైతులు గోసిగూడలు పెట్టుకొని అరకలు దున్నుతున్నారు. ఆయన పక్కన అదేంటి వాళ్ళు అట్లున్నారు, గుడ్డలు లేకుండా ఉన్నారు. ఆయన అప్పుడే రైతులను చూశాడు. ఆయన అంతా కూడా ఈ గుడుల చుట్టూ తల్లి గుడులు తీసుకుపోవటం, మతాలుగా తీసుకుపోవటం ఇదే తిప్పుతుండేది. ఆయన కింద సమాజం తెలవదు ఆయన. అప్పుడు చూసి రైతులు ఏంటంటే వాళ్ళకి తిండి లేదు, ఏమీ లేదు, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు లూట్ చేసినారు, వాళ్ళ బతికి ఎట్లా ఉంది అని చెప్పినారు. ఆ తర్వాత ఆయన వెంటనే డ్రెస్ మార్చుకున్నాడు, డ్రెస్ మార్చేసాడు, పంచ కట్టుకోవటం మొదలు, సూట్ బూట్ వదిలేసాడు. ఆయన ఇంగ్లాండ్లో ఉండగా ఇంగ్లీష్ వాళ్ళతోటి పోటీ, నేను ఎందుకు కట్టుకోకూడదు కోటు, నేను ఎందుకు టై కట్టుకోకూడదు అని తిరిగిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అరే ఇట్లుంది ఈ దేశం అని చెప్పేసి అనుకున్నాడు. కోటి ఇప్పిండి, పంచ కట్టుకున్నాడు, పంచా కండవ. రైతు మాదిరిగానే, రైతుకు భారతదేశంలో ఏముంటుంది, ఓ పెద్ద టర్బన్ ఉంటుంది, కింద పంచ ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చొక్కా ఉండదు, ఉత్తర భారతదేశం చలి కాబట్టి చొక్కాలు ఉంటాయి. ఆ పద్ధతిలో ఆయన మారడం జరిగింది. మారి మొట్టమొదలు ఆయన బీహార్ పోయాడు, చంపారం. రైతులు చూద్దామని పోయాడు, ఇక్కడ చూసి ఇచ్చాడు దక్షిణ భారతదేశం. అక్కడ బీహారు, బెంగాల్లో రైతుల అప్రెషను సౌత్ ఇండియా కంటే ఎక్కువ. ఏంటి అది చూద్దాం అనుకుని పోయాడు. అక్కడక్కడ వింటాం ఆయన, కొన్ని వ్యాసాలు చదివాడు కూడా. అలా పోయాడు. పోయిన తర్వాత అర్థమైంది ఆయనకి, జనపనార అనేటువంటి జూట్ బలవంతాన వాళ్ళతోటి వేపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి బస్తాలు కావాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. వాళ్ళకి తిండి తిప్పలు చూడటలే, ఇదేసేటట్టు మేము కొంటామా, దీనికి ఇంత రేట్ ఇస్తాం, మీకు కావాలంటే తిండి కిందలు మేము సప్లై చేస్తాం అని వాళ్ళని మొత్తం తిండి కిందలేమో వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి ఇవ్వటం, జనపనార వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు, మార్కెట్ రేట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చిన సార్ ఇస్తున్నారు. వాళ్ళకి అతి కష్టం మీద తిండి నడుస్తుంది. కొన్ని చోట్ల రైతులు చచ్చిపోతున్నారు తిండి లేక, పిల్లలకి తిండి పెట్టక. అవన్నీ ఆయన చూసి పొయ్యి వద్దామని పోయాడు. పోయిన తర్వాత ఆ జిల్లా కలెక్టరు, నువ్వెవరు ఇక్కడ తిరగడానికి, ఇది నా జిల్లా, నా పర్మిషన్ లేకుండా ఎట్లా వచ్చినాడు, నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు అని, నేను ఇక్కడ తిరగని నిన్ను అని చెప్పాడు. నువ్వెవడో తిరగనీయపోవటానికి, ఇది నా దేశం అన్నాడు. నా ఇష్టం, ఎక్కడైనా తిరుగుతా, నువ్వు చెప్తావా నాకు అన్నాడు. అనే వరకు కథలు నేను ఇక్కడి నుంచి అన్నాడు. అక్కడే రోడ్డు మీద కూర్చుండు, అది సత్యాగ్రహం మొదలుపెట్టాడు. నువ్వెవరో నన్ను అనడానికి, నా దేశ ప్రజలు నేను చూసుకుంటా, నేను మాట్లాడుకుంటా, నువ్వెవరో, నేను పోను ఇక్కడి నుంచి, నేను ఇక్కడ తిండి లేకుండా రోడ్డు మీద కూర్చుంటా అన్నాడు. కూర్చున్నాడు. అప్పుడు అయ్యే తారులు అని ఉంటాయి, ఫోన్ లాంటి, గవర్నర్ జనరల్ కబురు పంపించాడు. వీడెవడో వచ్చిండు, గుడ్డలు లేవు, పాళ్ళు లేవు, వీడు రోడ్డు మీద కూర్చోండి, కదలటం లేదు అని చెప్పాడు. గవర్నర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి తారిచ్చాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే వాడు కాలాంతకుడు, వాడితో పెట్టుకోబాకండి, సౌత్ ఆఫ్రికాలో పెద్ద గొడవలు చేసి వచ్చిండు, ఈ దేశంలో గొడవలు చేస్తాడు, మీరు వదిలిపెట్టండి, మాట్లాడబాకండి అన్నాడు. వదిలేసేయండి, పట్టించుకోబాకండి అతన్ని, అతను మొండోడు వదలడు అన్నాడు. వాళ్ళకి అప్పటికే అర్థమైంది. అప్పుడు అది చంపారం ఉద్యమం. తర్వాత రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చినారు. మా దగ్గరకు వచ్చిండు. రావటమే కాకుండా ఒక ప్రొసెషన్ నడుస్తుంటే ఆయన చేసిండు, రైలు ఎక్కువస్తాడు. ఆ రైతులందరూ కూడా రోడ్డు మీద నడుస్తున్నారు, పోతున్నారు, జై అనుకుంటూ పోతున్నారు. గాంధీ అన్న పేరు వచ్చింది.
ఆ రోజున న్యూస్ పేపర్లో మొత్తం గాంధీ అనేటువంటి వాడి గురించి ఫ్రంట్ పేజీలో రాసింది. ఎవరికి తెలియదు అప్పుడు, కొద్దిమంది మేధావులకు తెలుసు. అలాంటి గాంధీ మొత్తం దేశం అంతా మొదటి పేజీలో, ఫస్ట్ పేజీలో ఎవరో గాంధీ సరిగ్గా గుడ్డలు ఏమి లేవు, బ్రిటిష్ వాళ్ళని అదిరిచ్చిండు, బ్రిటిష్ వాళ్ళు అదురుకున్నారు అనేటువంటిది రాయడం జరిగితే ఈ రైతులందరూ పోతా ఉన్నారు. మా గాంధీ రాజ్యం, వాళ్ళకేం తెలుసు, మా గాంధీ రాజ్యం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయినారు అనుకుంటూ పోతున్నారు. చంపారం పోలీస్ స్టేషన్లో ముందు పోతుంటే పోలీస్ స్టేషన్ మీద బ్రిటిష్ వాళ్ళ జెండా ఉంది. అప్పుడు ఒక రైతు ఏమన్నాడు, అరే గాంధీ గారి రాజ్యంలో వాడి జెండా ఏంటి అక్కడ అన్నాడు. అనేది ఎక్కరా పైకి ఎక్కరా అన్నాడు. పోలీస్ స్టేషన్ పైకెక్కి అది పోలు పట్టుకుని పైకెక్కి ఆ జెండా పీకి అవతల పడేసాడు. అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసు వాళ్ళు పైన జెండా పీకుతున్నవాడిని కాల్చారు. అక్కడి నుంచి కింద పడ్డాడు, చచ్చిపోయాడు. ఇక అక్కడ పెద్ద ఉద్యమం అయింది. రైతులందరూ కూడా ముందుకు వచ్చారు. రైతుల విషయం మాట్లాడేవాడు మొదటి ఇతను. చూడండి, అట్లా అంటే రైతుని ముందు తీసుకొచ్చి దేశం మొత్తం ఐక్యంగా ఉద్యమంలాగా తీసుకొచ్చడం అనేటువంటి చాలా గొప్ప విషయం. మనందరికి భాష, ఎవడి భాష వాడిది, ఎవడి కథ వాడికి అర్థం కాదు. న్యూస్ పేపర్లో ఉండడం వల్ల గాంధీ అనేవాడు గాంధీ రైతుల దగ్గర పోయాడు అని చేశాడు. తర్వాత లెనిన్ పద్ధతిలోనే అహ్మదాబాద్ టెక్స్టైల్ వర్కర్స్ పోయాడు. లెనిన్కి ఎవరు బేసు? వీళ్ళే, కార్మికులు, రైతులు, టెక్స్టైల్ వర్కర్స్ పోయాడు. టెక్స్టైల్ వర్కర్ పోతే ఆ క్యాపిటలిస్టు గాంధీ చుట్టం కొద్దిసేపు మాట్లాడాడు. మరి ఏం కావాలా మీకు ఏంటంటే, మాకు ఆ జీతం కావాలా, మాకు ఇది పెరగలే అది పెరగలే ఏదో మాట్లాడుతాడు. గాంధీ ఏం చూశాడంటే, రైతులు మాది, మా దేశం, వాడెవడు అనే భావన, జాతీయ భావన వాడికి ఉంది, వీడికి లేదనుకున్నాడు. వీడు ఏం కావాలనుకుంటాడు? వర్కరు జీతం, వాడికి డిఏ ఇయ్యలేదట, శాలరీ ఇయ్యలేదట. ఇది కాసేపు మాట్లాడాడు. మాట్లాడి సరేనాయా మనం మాట్లాడదాం అని చెప్పాడు. చెప్పి వీళ్ళ వల్ల లాభం లేదు, ఆయన ప్రొటెస్ట్ చేసే ఉద్యోగం కాదు, జాతీయత కావాలనుకుని బయటకు వచ్చాడు. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వర్కర్సు ఈ దేశంలో ఉద్యమానికి పనికిరారు, చాలా ముఖ్యమైన మాట. కార్మికులు ఉద్యమానికి పనికిరారు, వాళ్ళు జీతమే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ కుటుంబమే. రైతుకి అలా కాదు. రైతుని నీ దేశం పోయిందిరా, నీ ఊరు నాశనం అయిందంటే, నా ఊరు నాశనం అయితే నేను ఊరుకుంటానా, నా దేశం నాశనం అయితే ఊరుకుంటానా అని రైతు వస్తాడు. వాడికి దేశీయత ఉంది, వీడికి లేదన్నాడు. లోతైన మాట, అవగాహన వచ్చింది అంటే అది కాకుండా అర్థం ఏమైంది? లెనిన్ని కాపీ కొట్టిండా? కొట్టలే, అన్వయించుకున్నాడు దేశానికి. కమ్యూనిస్టులు ఏమంటారు? ఇవన్నీ చూడరు. శ్రామికులు రైతులు, శ్రామికులు రైతులు, వర్కర్స్ అండ్ పెజంట్రీ, ఇదే రెవల్యూషన్ అంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి? లెనినిజం అనేటువంటిది వాళ్ళ కళ్ళని బైరుగా పెట్టి అదే చూస్తారు, ఇంకేం చూడరు. వీళ్ళ గాంధీ కంటే కింద నుంచి వచ్చారు, గ్రామాల్లో తిరిగారు, గ్రామ పరిస్థితి తెలుసు, చెప్పరు కదా, చెప్పకుండా వచ్చాడు. తర్వాత ఏం చేసిండు ఆయన? ముస్లిమ్స్ ముఖ్యం అనుకున్నాడు భారతదేశానికి. ఆయన ఏంటి, ఆయన ఉద్దేశం లాంగర్ ఎజెండాలో ఐక్యం చేయటం అందరినీ, అది ఆయన ఎజెండా. ఖిలాఫత్ తీసుకున్నాడు. అప్పటికే ఖిలాఫత్ ఇష్యూ వచ్చింది, ముస్లిమ్స్ ఇందులో లాక్కున్నాడు. తర్వాత ఏం చేశాడు? అన్టచబిలిటీ ఇష్యూని తీసుకున్నాడు. అన్టచబిలిటీ ఎవరైనా పట్టించుకున్నారా? అస్సలు పట్టించుకోలే, పోలే. మరి పోయిండు కదా, వాళ్ళ దగ్గర ఉండడం. ఎవరైనా పోయి అన్టచబిలిటీ గుడిసెల్లో ఉంటారా? ఉన్నాడుగా, గుండెల్లో తిన్నాడుగా, వాళ్ళతో పోయిండు, కూర్చుని భుజమే చెయ్యేసుకుండు, రారా బాయ్ అని చెప్పేసి అన్నాడు, పక్కన కూర్చున్నాడు. అని మీరు అంటరాని వాళ్ళు కాదు, హరిజనులు, దేవుడి బిడ్డలు పేరు పెట్టాడుగా. మీ వల్ల సమాజం నడుస్తుంది, మిగతా వాళ్ళు చేయలేని పని మీరు చేస్తున్నారు, మీరు హరిజనులు అని చెప్పేసి అన్నాడు. అప్పటికే గాంధీ అంబేద్కర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు బ్రిటిష్ వాళ్ళకి హరిజనుల మీద. ఈయన ఎవరినో అడిగిండట, మంచివాడైనా బ్రాహ్మడు, అంబేద్కర్ బ్రాహ్మడు, చక్కగా రైతుల దగ్గరకు వచ్చి పనిచేస్తాడుగా అని అడిగిండట. అడిగితే పక్కన ఉన్న వాళ్ళకి పూర్తిగా తెలియదు అంబేద్కర్ గురించి. ఆయన అక్కడక్కడ చదువుకుంటుండి చివరికి భారతదేశం వచ్చినప్పుడు చూస్తున్నాడు. తర్వాత ఆయనకు అర్థమైంది,
అంబేద్కరే హరిజన్ అన్న విషయం తర్వాత అర్థమైంది. చూడు ఎలా చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఖాదీ, చెరక ఎందుకు పట్టుకున్నాడు? చేతి వృత్తులు. భారతదేశంలో ప్రజలంటే రైతులు, అన్టచబుల్స్, చేతి వృత్తులు, గుడ్డలు నేసేవాళ్ళు, కొండలు నేసేవాళ్ళు, మంగళ పని చేసేవాళ్ళు, చాకల పని చేసేవాళ్ళు. ఇది భారతదేశం అనుకున్నాడు ఆయన. ఈ భారతదేశాన్ని నేను గదిలియాల అనేది అనుకోడు. అది రియాలిటీకి దగ్గరకు వచ్చాడు. అది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. లేకపోయేటట్టయితే ఇంత పెద్ద దేశాన్ని మొదట యాజిటేషన్లో తీసుకొచ్చింది ఆయనేగా. ఆల్ ఇండియా యాజిటేషను మామూలు విషయం కాదు ఆ రోజుల్లో. ఎక్కడైనా యాజిటేషన్ ఉందా? రైతులు మొత్తం గాంధీ మాట చెప్తే బయటకు వచ్చినారు. మీరు ట్యాక్స్ కట్టొద్దు, మీరు రెవెన్యూ కట్టొద్దు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తా, మీ భూమి మీరు దున్నుకోండి, వాడెవడు మిమ్మల్ని అడగడానికి అని చెప్పితే మొత్తం కదిలిపోయినాయి గ్రామాలు, పట్టణాలు. శ్రామికులు అంటే వీళ్ళు ట్రెడిషనల్ వర్కర్స్, అర్బన్ వర్కర్స్ కాదు, ట్రెడిషనల్ వర్కర్స్. అలా కదిలించి భారతదేశం అంటే ఈ కులాల వాళ్ళది, ఈ మతాల వాళ్ళది అని వీళ్ళందరూ. నేను గాంధీ క్లియర్గా అందరి ముందు చెప్పాడు, నేను సనాతన హిందూని అన్నాడు. ఒక్క నాయకుడు చెప్తాడు అంత ధైర్యంగా, నేను సనాతన హిందూ అంటే ఏమిటి అంటే అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. మిగతా మతాలకు సనాతన హిందూవానికి తగాద లేదు, గొడవలు లేదు. అన్ని మతాలని కులాలని కలుపుకొని నిర్మించిన భారతదేశమే సనాతన హిందూ దేశం. అలా డిఫైన్ చేశాడు ఆయన. డిఫైన్ చేసి మనం ఇలా పోవాలి అనే పద్ధతిలో అది కొత్త ఫౌండేషన్ ఆయన వేయడం జరిగింది.